హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్బి బొటెక్ కనిగిరి. అందరికీ కూడా గుడ్ మార్నింగ్, హ్యాపీ శివరాత్రి మై డియర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబర్స్. నిన్న నేను పాకాల బీచ్కి వెళ్ళానండో. అక్కడ అంతా చూసారా ఎంత మంచి ప్రోగ్రాం జరుగుతుందో. పాకాల ఫెస్టివల్. పాకాల బీచ్ని మా ఏరియాలో మంచిగా డెవలప్ చేసి చూపించడానికి గవర్నమెంట్ చేస్తున్న ప్రయత్నం అన్నమాట. మేము ప్రకాశం డిస్టిక్లో బీచ్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలంటే ఒంగోలు దగ్గర ఉన్న కొత్తపట్నం కానీ లేదా మాకు దగ్గరలో ఉన్న అదే పాకాల కానీ రామయ్యపట్నం కానీ లేదా చీరాల కానీ వెళ్ళాలి. కానీ పాకాల బీచ్ని అసలు చాలా అంటే చాలా పురాతనమైంది. సో అక్కడ పెద్ద డెవలప్మెంట్ లేదనమాట. అది డెవలప్మెంట్ చేయాలి, మనందరికీ దగ్గరలో ఉంటుంది కదా, చీరాల దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పేసి పాకాల బీచ్ని డెవలప్ చేయడానికి అని చెప్పేసి చేశారనమాట. ఓకేనా, మా వాళ్ళందరూ చూడండి ఇంత బాగా స్విమ్ చేస్తున్నారు సముద్రంలో. మా స్వాతి కానీ, మా వదిన వాళ్ళు కానీ, మా చెల్లెలు మల్లేశ్వరి కానీ, భవిష్య కానీ, అందరూ, మా అన్న కూతురు చైత్ర అందరూ ఉన్నారు ఇందులో. చూసారా మా వాళ్ళందరూ అసలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. అసలు ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చేసారండి. అసలు 10,000 పైనే వచ్చారనమాట ఈ ప్రోగ్రామ్కి. ఇది పాకాల బీచ్ని డెవలప్ చేయడానికి ప్లేస్ రిసార్ట్స్ అవన్నీ కట్టి మంచిగా టూరిజం ప్లేస్ లాగా చేయాలనేసి నిర్ణయించుకుందనమాట గవర్నమెంటు. సో దానికోసమనే ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. 2K అని చెప్పి మా కనిగిరిలో అయితే వాకింగ్ ర్యాలీ కూడా జరిగిందండు. చూసారా వీళ్ళందరూ కూడా మా వాళ్ళే, మాతో వచ్చిన వాళ్ళే అనమాట. అప్పుడేమో స్నానం చేసేసి బయటకు వచ్చేసారు సముద్రంలో. మా వాళ్ళేమో మధ్యాహ్నం 1:30కి వెళ్తే సాయంత్రం 5 దాకా బీచ్లో నుంచి బయటకే రాలేదండి. అసలు నేనే కదా వీడియో తీస్తుంది, నాతో మాట్లాడుతుంది అనమాట ఆవిడ. నువ్వు రాలేదేంటి ఇంకా నీళ్ళల్లోకి అని. నేను వెళ్ళాను, కొంచెం లేట్గా వెళ్ళాను అనమాట. వీడియో తీసుకుంటూ అలా చూస్తూ కూర్చున్నా. అసలు ఎంతమంది వచ్చారంటే, అసలు ఎంత క్రౌడ్గా ఉందంటే బీచ్ దగ్గర కూడా 40 మెంబర్స్ పోలీసులను పెట్టారు తెలుసా. అలాగే బోట్ రైడింగ్ ఉంది, ప్లస్ అది రైడర్ ఉందన్నమాట అక్కడ. ఆ రైడరు వచ్చేసరికి 200 పే చేస్తే మనకి 3 మెంబర్స్ని తీసుకెళ్ళి తిప్పుకొస్తారనమాట. బోట్కి అయితే మనిషికి 300, 400 అలా ఉంది. సింగిల్ డ్రైవింగ్కి అయితేనేమో 1000 రూపీస్ అంట. చూసారా ఎన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టారో. కేరళ వాళ్ళు, అరకు వాళ్ళు, అన్ని చోట్ల నుంచి, చాలా అంటే చాలా చోట్ల నుంచి వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం డ్రెస్ సెన్స్ వేసుకొని అలాగే వాళ్ళు ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వస్తూ ఉన్నారనమాట ఒక్కొక్కరు. సో చూసారా ఎంత క్రౌడ్గా ఉన్నారో. ఇదిగోండి అరకు వాళ్ళు ముందు వెళ్ళిపోయారు కదా, వాళ్ళేమో కేరళ వాళ్ళు అనమాట. మన తెలుగు వాళ్ళు కోలాటం, కొంతమంది డ్రామా కూడా చేశారనమాట. అదే అమ్మవారిలాగా అలా వేషాలు వేసుకొని చేస్తారు కదా అలాగా. ఇక్కడంతా అయిపోయిన తర్వాత చూడండి ఫుడ్ కోర్ట్స్ అనమాట. ఇవన్నీ ఎన్ని ఫుడ్ కోర్ట్స్ పెట్టారంటే అన్ని ఫుడ్ కోర్ట్స్ పెట్టారండి ఇక్కడ మాత్రం. అలాగే ఎగ్జిబిషన్ కూడా పెట్టేశారండి. ఈ 2 days ప్రోగ్రామ్కి ఎంత అంటే అంత చేసేసారనమాట అక్కడ రెడీ. ఇక్కడ అయిపోయింది, నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయాం. మనం స్నానాలు చేసి అయిపోయిన తర్వాత కాఫీ కానీ వచ్చాం. ఆ కాఫీ బ్రేక్లో ఇవన్నీ కూడా వీడియో షూట్ చేశానమాట నేను. సో చూసారా ఎంత క్రౌడ్ ఉందో అసలు. ఇంకా ఇదేం చూసారు, ఈ టైంలో కాదు నైట్ చూడాలి అసలు. సూపర్ అంటే సూపర్గా జనాలు వచ్చేసారు తెలుసా. అదిగోండి ఇంకా జరుగుతూనే ఉన్నాయి అన్నమాట. ఎవరి సాంప్రదాయాలను బట్టి వాళ్ళు ఏ ఊరు నుంచి వచ్చారు, ఏ రాష్ట్రాల నుంచి వచ్చారు అందరూ కూడా చేశారనమాట ఇక్కడ. జనాలు మాత్రం ఫుల్గా వచ్చారండి. ఎంత క్రౌడ్ ఉందో. పిల్లలు కూడా తప్పిపోయేటట్టు ఉన్నారనమాట. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి మేము వాళ్ళని వదిలిపెట్టలేదు అస్సలు.
ఎవరి సాంప్రదాయాలు వాళ్ళే కదండి. ఇంకా ఇదిగోండి ఇక్కడ ఎన్ని అంటే అన్ని చేశారనమాట. చాలామంది సెల్ఫీలు తీసుకుంటా అలాగా ఉన్నారు. చాలా క్రౌడ్గా ఉంది. మేము ఇంకా వెళ్ళిపోయి లోపల కూర్చున్నాం అనమాట. ఇది అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందని. అప్పటికి ఏం పెద్దగా చీకటని పడలేదన్నమాట. అందరం కూడా సుమా గారి కోసం వెయిటింగ్ అనమాట. జబర్దస్త్ టీం కాదు కానీ ముందు సుమా గారిని చూడటానికి వచ్చారు అందరూ కూడా చక్కగా. పాకాల బీచ్కి పెద్ద పెద్ద ఈవెంట్స్ పెట్టారు. ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చేసారు. స్కూళ్ళల్లో పిల్లలు పర్ఫార్మెన్స్ చేశారు. అలాగే అకాడమీస్ వాళ్ళు ఉంటారు కదా, డ్యాన్స్ అకాడమీ ప్లస్ భరతనాట్యం, కూచిపూడి అట్లాంటివన్నీ కూడా చాలా అంటే చాలా పెట్టారండి. అసలు ఎంతమంది వచ్చారంటే జనాలు చెప్పలేము. 10,000 పైనే వచ్చుంటారనమాట. అసలు ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు. అక్కడ మనకి యాత్రేయపురం పూతరేకులు ప్లస్ మారడుగుల హల్వా అవన్నీ కూడా స్టాల్స్ మొత్తం పెట్టేసి అమ్ముతున్నారు. నేను హల్వా తీసుకున్నాను. మా చెల్లి ఏమో హల్వా ప్లస్ పూతరేకులు తీసుకుంది. అందరం కూడా చక్కగా టిఫిన్ చేసేసాం. తలా 2 దోశలు తినేసాం. మధ్యాహ్నం వెళ్ళగానే మళ్ళీ బీచ్లో స్నానం చేసేసి అయిపోయిన తర్వాత మళ్ళీ కాఫీ కానీ వెళ్ళాం. మా పాప ఏమో రోజ్ మిల్క్ అవి కొనుక్కొని తాగుతూ అమ్మాయి ఎంజాయ్ చేస్తుంది. నేనేమో వీడియో తీసుకుంటా ఉన్నాం అనమాట. వీళ్ళని చూసుకుంటా. వాళ్ళందరూ నా వెనుకున్నారు, అందుకని నేను వీడియో తీయలేదు. ఓకేనా. అసలు ఎంత క్రౌడ్ ఉన్నారో చూడండి. అసలు తప్పిపోతారని కొన్ని స్టాల్స్లో పిల్లలకి ట్యాక్స్ కూడా వేస్తున్నారు, పేరెంట్స్ ఫోన్ నెంబర్స్ వేసేసి. అలా కూడా మా పిల్లలు వేయించుకొని వచ్చేసారనమాట. ఎక్కువ కల్చరల్ యాక్టివిటీస్ ప్లస్ ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా అయ్యే పెట్టారనమాట. చాలా అంటే చాలా బాగా జరిగిందండి ప్రోగ్రాం మాత్రం. ఇది నిన్నటి ప్రోగ్రాము. ఈరోజు మహాశివరాత్రి ప్రత్యేకత కోసం నైటు 1 గంట దాకా ఉన్నాయన్నమాట ప్రోగ్రామ్స్ ఈరోజు ఇంకా జబర్దస్త్ టీం వాళ్ళు కానీ, సుమా గారు కానీ ఇంకా చాలా చాలా గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చి చేస్తున్నారు. ఇదంతా కూడా అక్కడ పాకాల దగ్గర ఉన్న సత్య గారు అంటండి, ఆయనే మొత్తం చేశారు. చాలా అంటే చాలా బాగుంది. అందరు ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కలిసి దీనికి 2 కోట్లు కేటాయించింది గవర్నమెంట్ అని కూడా అనుకుంటున్నారు. నాకైతే తెలియదు, కానీ అంటున్నారు చాలామంది. అదిగోండి చూసేసారా, మనం లోపలికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. అంతా కూడా చక్కగా లైటింగ్, ఒక పక్క బీచ్, ఒక పక్క జనాలు. అసలు ఎంత బాగుందో చూడండి. అసలు చూడడానికి మేము వెళ్ళింది స్టార్టింగ్ కదా, సో కొంచెం మంది కనిపించారు మీకు. అసలు తర్వాత ఉంది చూడండి క్రౌడు. అసలు ఎంత బాగా ఉన్నారంటే అంత బాగా. అదిగోండి వచ్చేసింది. మేము దగ్గరలో కూర్చోడానికి విఐపి పాస్లు తీసుకెళ్ళలేదు కాబట్టి ఫస్ట్ రోలో కూర్చున్నాం. మాకు అక్కడ దూరం కదా స్టేజ్కి, అందుకని చెప్పేసి ఇలాగా స్క్రీన్స్ పెట్టేసి చూపిస్తున్నారు. అసలు సముద్రపు గాలి వస్తూ ఎంత చల్లగా ఎలా ఉందో తెలుసా. అదిగోండి మా బ్యాచ్ స్వాతి, చాక్లెట్, చిన్నోడు ఇంకోడు, మా అన్న చైతు, అలాగే దత్తు, ఆద్య, మా అభి, మల్లీశ్వరి, లక్ష్మీ వదిన, కోటేశ్వరి ఆంటీ అందరూ కూడా హాయ్ చెప్తున్నారు. చూడండి మా మళ్ళీ చూడండి హాయ్ అంటుంది. అదిగోండి మా భవిష్య హాయ్ చెప్పవేండి అని ఇగిలిచ్చింది ఒక్కసారి. ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. అసలు ఎంతమంది వచ్చేసారో తెలుసా, ఒక ½ అన్ అవర్లో ఫిల్ అయిపోయారండి. అసలు మొత్తం కూడా ఫిల్ అయిపోయారు. ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అక్కడ, కల్చరల్ ప్రోగ్రామ్స్. అదిగోండి చూసారా, అసలు క్రౌడ్ చూడండి. అసలు బీచ్ ఒడ్డున చక్కగా అలలు అంటుకుంటూ ఉన్నట్టు ప్రోగ్రాం చేశారు. అసలు ఎంత అంటే ఎంత బాగుందో. జనాలు చూడండి అసలు ఎంతమంది ఉన్నారు. ఇసుకేస్తే రాలదంటారు చూడండి, ఆ టైప్లో వచ్చేసారు జనాలు. ఫుల్గా ఉన్నారు.
అసలు ఈ వాతావరణంలో చలి చలి గాలేస్తుంటే అబ్బా వెచ్చగా బజ్జీలు తెచ్చుకొని తింటే భలేగుందబ్బా! చూసారా ఎంత బాగా చేస్తున్నారో అందరూ కూడా. అసలు ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చారండి ప్రోగ్రామ్స్ చేయడానికి. స్కూల్ పిల్లలు కానీ, ప్లస్ డ్యాన్స్ అకాడమీ పిల్లలు కానీ, కూచిపూడి అవన్నీ సింగరాయకొండ, టంగుటూరు, కావలి, మళ్ళీ ఒంగోల్, ఇలా చాలా చోట్ల నుంచి వచ్చేసారనమాట ప్రోగ్రామ్స్ చేయడానికి. పిల్లలు చేస్తుంటే అబ్బా అసలు ఎంత బాగుందో అసలు. ఒంగోలు గురించి, ప్రకాశం డిస్టిక్ గురించి ఎంతో గొప్పగా చెప్తూ ఈ పిల్లలు డాన్స్ చేశారండి. నేను మ్యూజిక్ ఇచ్చేదాన్ని, బట్ మనకి కాపీ రైట్స్ ఇచ్చేస్తున్నారు కాబట్టి నేను ఇవ్వలేదన్నమాట మ్యూజిక్. చూసారా అసలు ఎంతమంది జనాలు, అబ్బబ్బబ్బా! అందరూ కూడా సుమా గారి కోసం వెయిటింగ్ అండి, వెయిటింగ్. అదిగోండి యాంకర్ గారు యాంకరింగ్ చేస్తున్నారు, చెప్తున్నారనమాట అన్నీ. అందరినీ పిలుస్తున్నారు డయాస్ మీదకి. చక్కగా ప్రోగ్రాం జరిగిపోతుంది. మేము లాస్ట్ దాకా ఉండలేదు ప్రోగ్రాంలో, జస్ట్ సుమా గారు వచ్చేదాకే ఉన్నాం. ఆ తర్వాత చాలా అంటే చాలా బాగా జరిగిందంట ప్రోగ్రాం. కానీ అందరం లేడీస్మే కదా, మా అన్న ఒక్కడే తోడొచ్చాడు మాకు. అందుకని ఇంకా ఎందుకులే వెళ్ళిపోదాం, చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఇక్కడ ఉంటే రిస్క్ అవుతుంది, నైట్ బస్సులు దొరకవు అని చెప్పేసి స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ మేము ఇక్కడ ఉండడానికి కుదరలేదు మాకు. అసలు దశావతారాలు సాంగ్ చేశారండి. అసలు ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారండి వీళ్ళు. ఈ వీడియో జరిగేటప్పుడే మా పాప, ఇంకొక పాప ఇద్దరు కూడా వాష్రూమ్ కని వెళ్ళి రాలేదండి. అసలు నాకైతే ఎంత భయం వేసిందో. వాళ్ళని వెతుక్కుంటా వెళ్ళిపోయా నేను. ఇంకా భయమేసి అనౌన్స్ చేపిద్దాం అనుకొని మళ్ళీ ఎందుకో నా సిక్స్త్ సెన్స్ పిల్లలు వెళ్ళారేమో మా చెల్లి వాళ్ళ దగ్గరికి అని మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్ళి చూసేసరికి ఎట్లనో పిల్లలు ఉన్నారండి. అసలు మేము వస్తామంటే ఎందుకులే మేము వెళ్ళొస్తాంలేమా అని చెప్పి వెళ్ళారు ఇద్దరు. చాలా అంటే చాలా భయం వేసేసిందండు అసలు. ఇంకా వాళ్ళిద్దరిని చూసిన తర్వాత హమ్మైసా అనుకున్నా. ఆలోపు మన సుమా గారు రానే వచ్చారు. దశావతారాలు చూపించారనమాట ఈ పిల్లలు. చాలా చక్కగా చేశారు. శివపార్వతి అకాడమీ అంట, అంతే, శివజ్యోతిన శివకుమారి. అదిగోండి సుమా గారు వచ్చేసారు. చూసారా ఎంత బాగా పలకరించారో. మా పల్లెటూరులకు తగ్గట్టు రెడీ అయ్యి ఇచ్చారనమాట సుమా గారు. ఎంత బాగున్నారు చూడండి. అంతే. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సుమా గారితో అంతే, వీడియో అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.